మేము తెలియజేస్తాం. మరి నేను చెప్పిన ప్రకారముగా 4 వర్ణములు వివరించబడ్డాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు. ఈ 4 వర్ణములు, శూద్రుడు 4 వర్ణములు వర్ణించబడ్డాయి. మరి అసలుకి ఈ రాధా మనోహర్ దాసు అసలు బ్రాహ్మణుడేనా? బ్రాహ్మణుడైతే ఏది నిశ్వాసం ఏది? బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న మనుషుల్లో లోపాలు ఉన్నాయి. యేసు ప్రభు వారిలో లోపము లేదు. దశరథి రంగాచార్యులు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? పేజీ నంబర్ 253 పేజీలో తెలియజేశాడు. మరి ఏమని? పూర్వము అగ్ని ఉండెను, ఆ అగ్ని పశువై ఉండెను, ఆ పశువుని దేవతలు యజ్ఞం చేసేది. మరి ఇది నువ్వు చదివావా? ధ్యానించావా? ఇతను బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణులు వృత్తి ఏంటి? దైవభక్తిలో నిమగ్నము కావాలి, లీనము కావాలి. మతాల మధ్య చిచ్చు పెట్టేవాడు బ్రాహ్మణుడు కాదు. మతాల మధ్య దేవాలయాల పేరు పెట్టుకొని నా ఐదవ భారతదేశ ప్రజల దగ్గర తోసుకుంటున్న ఇలాంటి మత ఉన్మాదులని శిక్షించాలి. అసలుకి హిందూ అంటే అర్థం ఏంటి? నేనైతే ఖచ్చితంగా అడిగేవాడిని. నేనైతే తప్పకుండా రాధా మనోహర్ దాసు నేను హిందూ అంటున్నాడు కదా, అసలుకి హిందూ అనే అర్థం ఏంటి? సింధు నుండి వచ్చినదే. సింధు నది ప్రాంతములో అప్పుడు ఉన్న ప్రజలు అక్కడ ఆ ప్రాంతములో నివాసం ఉన్నారు. సింధు నది దగ్గర ఉన్న ఆ ప్రాంత వాసులు సింధు నది అనే ఆ మాట రాక విందు 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 అని విందు ఈ హిందూ అనే మాటని తరచూ వాడటం, ఆ కారణాన్ని బట్టి సింధు నది పోయి హిందూ అయిపోయింది. ఇది చరిత్రను ఇస్తున్న నమూనా. హిందువుకి అర్థం సింధు. సింధువు నుంచి వచ్చినదే హిందూ అనే పదం. శనజీరి స్వామి హిందువుకి అర్థం కాఫీర్, వ్యర్థుడా, దౌర్భాగ్యుడా అని ఇచ్చాడు. కానీ ఈరోజు ప్రశ్నిస్తే ఇది అన్యాయము అంటే ప్రశ్నించిన వారి మీద దేశ ద్రోహులుగా చిత్రీకరించటము, ప్రశ్నించిన వారిని ఇది అన్యాయము అన్న వారి మీద అన్యాయంగా కేసులు పెట్టటము, ఇది ఎంతవరకు కరెక్టు? కక్షత సాధింప. నా భారతదేశంలో ఉన్న అధికారుల కోసం మానగా ప్రార్థిస్తున్నాం. ఒక దేశ పౌరునిగా, దేశములో మరి సృష్టికర్త అయిన దేవునికి యాజకునిగా, దేవునికి సేవకునిగా, దైవ సేవకునిగా నా మీద భారం ఉంది. నేను రాజకీయ గురించి మాట్లాడటం లేదు. ఎలాంటి రాగ దేశాలు నాకు లేవు. నాకు అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అనేదే నా ధ్యేయం, నా గురి. అయితే మూర్ఖులు ఉంటారు, రాధా మనోహర్ దాసు లాంటి వారు. వారి కనుమెప్పు కలిగించాలని పదు విధాలుగా పోరాడుతూనే ఉన్నాను. పోరాడటం ప్రాణము పోయేంత వరకు పోరాటం. నా దేశం పట్ల నాకున్న భక్తి, నా దేశంలో వారు, నా భారతదేశ ప్రజలు మోక్షానికి నాతో కూడా ఉండాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి
అనే ధ్యేయంతో ముందుకు పోతూ ఉన్నాం. రోజు అన్యాయమైన కేసుల ద్వారాగా ప్రజల్లో ఏం కలుగుతుంది? రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మరి నాయకత్వం చేస్తున్న ఆయన మీద అనుమానాలు కలిగే అవకాశం ఉంది. దయ ఉంచి న్యాయం కోసం పోరాడే వారి మీద తప్పుడు కేసులు తీసేయింది. ప్రశ్నించిన వారిని మీద కేసులు పెడితే అది చాలా అన్యాయం, చాలా ద్రోహం. ఇది అన్యాయము అని అడిగితే వారి మీద తప్పుడు కేసులు పెట్టడము చాలా మోసం, అమానుషం, చాలా ద్రోహం అయిపోతుంది. కనుక ఇలాంటి రాధా మనోహర్ దాసుడికి ఇచ్చిన కౌంటర్ అసలుకి ముఖ్యముగా ఫస్టుగా ఈ రాధా మనోహర్ దాసునే అరెస్ట్ చేయాలి. అసలు కారణము ఈ రాధా మనోహర్ దాసు కాదా బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ ఉన్నాడు. ఆఖరికి అల్లూరి సీతారామరాజు గారి ఆయన మహనీయుడి మాట కూడా ఇతని నోట రాకూడదు. ఎందుకంటే అంత దౌర్భాగ్యుడు ఈ రాధా మనోహర్ దాసు. ఎలాంటి దౌర్భాగ్యుడి నోటన అలాంటి నీతిమంతుని పేరుని ఉచ్చరింపజేస్తూ ఉన్నాడు. అల్లూరి సీతారామరాజు గారికి మోక్షములో ప్రవేశం ఉంది, స్థలం ఉంది. కానీ రాధా మనోహర్ దాసు నీకు లేదు. నీకు అవుతుంది పాతాళములో నివాసం, అటు తర్వాత అవుతుంది నరకం. నీకు ఈ శ్లోకం కూడా, ఈ మంత్రం ఉందని కూడా మన పూర్వులు చెప్పారని కూడా నీకు తెలియదు. పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. నరకం ఉంది. ఆ నరకానికి నువ్వు పోకూడదనే మూర్ఖుడివి. నీ మూఢత్వ చొప్పునే నీకు ఉత్తరం ఇస్తూ వస్తున్నాం. నాకున్న భక్తులు, నాకు ముందున్న భక్తులు, మరి మేము అహోరాత్రులు మా దేశం ప్రశాంతంగా ఉండాలి, సుఖశాంతులతో వర్ధిల్లాలి, మా దేశంలో మూఢ ఆచారాలని తొలగించాలి, సృష్టికర్త అయిన దేవుణ్ణి గుర్తించాలి అని ధ్యేయంతో ముందుకు పోతున్నాం. మరి అన్యాయమైన కేసులను తొలగిస్తారని నమ్ముతూ, అన్యాయము అని అడిగిన వారి మీద దుర్మార్గంగా కేసులు పెడుతున్న వారిని నా ప్రభువే దర్శించును గాక. ప్రభువు యేసుక్రీస్తు వారే అందరి మనోనేత్రాలు వెలిగించి అందరికీ మోక్షాన్ని సిద్ధింపజేయును గాక. ఆమేన్, ఆమేన్.